మాట్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న వచనం పాడుకుందాం అండి. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాండి. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం చూసుకుందామండి. అతడు యేషోబుని దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ దినం వాగ్దానం అండి. మరి కీడుల్లో నుంచి తప్పిస్తున్నాడు ప్రభు, మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాము. మరి ఈ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ప్రభు మన పక్షముల కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఎందుకంటే కీడుల నుంచి తప్పించటానికి సమర్థుడు, ఆశీర్వదించడానికి కూడా మన దేవుడు సమర్థుడండి. ఏదైనా చేయగలడు ఆయన. మన పట్ల ఆయన తెలుసుకుంటే ఏమైనా చేయగలడు. ఏమైనా చేయటానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఆయనకే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రార్థన చేద్దామండి. మరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ఇటు వాగ్దానాన్ని బట్టి. స్తోత్రములు ప్రభువా, నాయన ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే తండ్రి అయా వారి వారి సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రభువా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అయా అప్పుల బాధలు ఉన్న బిడ్డలను విడిపించండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డల్ని విడిపించండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా నీ వైపు తిప్పుకో. ఆరోగ్యం లేని వాళ్ళకి స్వస్థత ఇచ్చే ప్రభా. నీ రక్తంతో ప్రతి ఒక్కరిని కడిగి పరిశుద్ధపరిచి నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.